ప్రకాశం జిల్లాలోని పామూరు మండల కేంద్రంతో పాటు చింతలపాలెం గ్రామంలో అధికారులు బీజేపీ శ్రేణులు సంయుక్తంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గొండింశెట్టి వెంకటరమణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా లబ్ధిదారులకు ప్రతి ఒక్క పథకం చేరువ అవుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాయపాటి అజయ్ కుమార్, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు మనోజ్ కుమార్, స్థానిక బీజేపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ రాధా మేడం గారికి, ఇంకా మిగతా వివిధ అధికారులకు, సహచర భారతీయ జనతా పార్టీ మిత్రులకు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వివిధ అధికారులు, మిగతా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చినటువంటి పామూరు పురప్రముఖులకు అందరికీ కూడా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం దేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో 2024 సంవత్సరంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో ప్రపంచ దేశాలని అధిగమించి అత్యున్నతమైనటువంటి స్థాయిలో భారతదేశం ఎదగాలన్నటువంటి సంకల్పంతో ఆ యొక్క సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని రూపకల్పన చేస్తూ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని ఫలాలు అందాలి, అందరికి కూడా అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, మేదర, బెస్త, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, వీళ్ళందరూ కూడా టైలరింగ్ చేసేటువంటి వారు,